ఓం శ్రీ గురుభ్యో నమ. గం గణాధిపతయే నమ. శ్రీమాత్రే నమ. అక్టోబర్ 16 to 31 వరకు జరుగు రాశి ఫలితాలను తీసుకుందాం. అక్టోబర్ 2 పక్షం. గ్రహాలను తీసుకున్నట్లయితే శని మీనరాశి, రాహు వచ్చేసి ఈ యొక్క కుంభరాశి, చంద్రుడు వచ్చేసి ధనురాశి, రవి బుధ శుక్రులు వచ్చేసి ఈ యొక్క తులారాశి, నెక్స్ట్ వచ్చేసి కేతు వచ్చేసి సింహరాశి, గురువు వచ్చేసి కర్కాటక రాశి. ఎప్పుడు 18న గురువు ఈ యొక్క మిథునం వీడి వక్రంతో ఈయన కర్కాటక రాశి ప్రవేశం చేస్తున్నారు. నెక్స్ట్ 17వ తేదీ మనకు తులలోకి రవి వస్తున్నారు. అంటే 2 days, ఈయన 3 days, ఆయన 2 days గ్యాప్లో వస్తున్నారు. దీనివల్ల వచ్చే పరిస్థితులు ఏంటి, పరిణామాలు ఎలా ఉంటాయి అనేది మనం తెలుసుకుందాం. మిథున రాశి వారికి తీసుకున్నట్లయితే మృగశిర నక్షత్రం 2 పాదాలు, ఆరుద్ర 4, అలాగే ఈ యొక్క పునర్వసు 3 పాదాలు కలిపి మిథున రాశి, మిథున లగ్నం కిందకి వర్తిస్తుంది. మిథున రాశి, మిథున లగ్నం వారిని తీసుకున్నట్లయితే మీకు సప్తమాధిపతి, దశమాధిపతి అయినటువంటి బృహస్పతి 18వ తేదీ అంటే పక్షం మొదటి 2 రోజుల తర్వాత ఈయన కర్కాటక రాశి అంటే మీ 2వ ఇంట్లోకి వస్తాడు. 2వ ఇంట్లో శుభసూచకం కాబట్టి బృహస్పతి మీకు ఉద్యోగం రావడం కానీ, ఏదైనా సెర్చ్ చేస్తున్నా, ఏదైనా ప్రమోషన్స్ కోసం ప్రయత్నిస్తున్నా మంచి జరిగే అవకాశాలు చాలా స్పష్టంగా గోచరిస్తున్నాయి. పెళ్ళి కాని వారికి వివాహ ప్రయత్నాలు సానుకూలమయ్యే అవకాశాలు స్పష్టంగా గోచరిస్తున్నాయి. నెక్స్ట్ వచ్చేసి మీకు శని భగవంతుడు ఈ యొక్క మీ 2వ ఇంటి అధిపతి అయినటువంటి చంద్రుడిని చూస్తూ ఉంటాడు. తన దశమ వీక్షణం ద్వారా మీ 2వ ఇంటి అధిపతిని, ఇక్కడ మీకు అష్టమాధిపతి అలాగే దశమాధిపతి, ఈ అష్టమాధిపతి అలాగే మీకు ఈ యొక్క మిథున రాశి వారికి భాగ్యాధిపతి. తల్లిదండ్రుల విషయంలో మీరు ఎంతో కేర్ఫుల్గా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ విషయాలను దృష్టి పెట్టుకోండి. మీకు కూడా గ్రోత్ కూడా కొంచెం మధ్యస్థుల తోటి ఇబ్బంది ఉన్నప్పటికీ కూడాను, ఎందుకంటే రాహు గురువు షష్టాష్టకం పట్టారు కాబట్టి దుర్గా ఆరాధన ఇలాంటివి చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. శని వీక్షణ ఉన్నందుకు కుటుంబపరమైనటువంటి విషయాలలో జడ్డలు ఏమన్నా ఏర్పడతాయేమో చూసుకోవాల్సిన అవసరం ఉంది. పెద్దవాళ్ళ మూలకంగా కొన్ని ప్రాబ్లమ్స్ ఏమన్నా జనరేట్ అవుతాయేమో చూసుకోవాలి. కళ్ళకు సంబంధించిన విషయాలలో, అలాగే మీకు ఒక మిథున రాశి వారికి 5th హౌస్లో బుధాదిత్య యోగం ఉంది, కానీ అది పెద్దగా కొంచెం మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంటుంది మధ్యలో. కానీ శుక్రుడు ఉన్నారు మీకు, పంచమాధిపతి వ్యయాధిపతి అయినటువంటి శుక్రుడు ఇక్కడ తన స్వక్షేత్రంలో ఉండటం మూలంగా కళలకు సంబంధించినటువంటి బిజినెస్, ఇండ్లు కొనుక్కోవడం కావచ్చు, అట్రాక్షన్గా హౌస్ నిర్మించుకోవడం కావచ్చు, పొలాలను కొనుక్కోవడం కావచ్చు, కళారంగాలలో ఏదైనా ప్రారంభించాలనుకునే వారికి వీరందరికీ కూడా మంచి జరిగే అవకాశాలు చాలా స్పష్టంగా గోచరిస్తున్నాయి. స్వస్తి.